హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు D&D కెమిస్ట్రీ ఛానల్. ఈరోజు మనం కెమికల్ బాండింగ్ లెసన్కి సంబంధించి Part-5 వీడియోని చూడబోతున్నాము. ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసిన 4 పార్ట్స్లో డేవిస్ ఎక్స్పెరిమెంట్ గురించి, లూయిస్ డాట్ సింబల్స్ గురించి, ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వ్యాలెన్స్ గురించి, అయానిక్ బాండ్ గురించి మరియు కోవలెంట్ బాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ మీరు చూడనట్లయితే ఈ వీడియో తర్వాత వాటిని కూడా చూడండి. ఇక ఈ వీడియోలో మనము వాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ, దీన్ని మనం VSEPR థియరీ లేదా వెస్పర్ థియరీ అని చెప్పేసి అంటాము. ఈ థియరీ గురించి మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాము. దానిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నా ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. To explain the bond angles in the molecules with 3 or more atoms, with all atoms attached to the central atom through covalent bonds, a theory called the valence shell electron pair repulsion theory, VSEPR theory, was proposed by Sidgwick and Powell in 1940. అంటే ఏదైనా ఒక సెంట్రల్ యాటమ్ అంటే ఏంటి? ఒక మాలిక్యూల్లో ఏదైనా ఒక యాటమ్కి చాలా యాటమ్స్ అనేవి బాండ్స్ ద్వారా కనెక్ట్ అయి ఉంటే దాన్ని మనం సెంట్రల్ యాటమ్ చెప్పేసి అంటాము. ఆ సెంట్రల్ యాటమ్కి 3 లేదా అంతకన్నా ఎక్కువ యాటమ్స్ అనేవి కోవలెంట్ బాండ్స్ ద్వారా కనెక్ట్ అయి ఉన్నట్లయితే ఆ మాలిక్యూల్స్లో బాండ్ యాంగిల్స్ ఎలా ఉంటాయి అని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం సిడ్విక్ అండ్ పోవెల్ అనే సైంటిస్టులు ఈ వాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీని 1940లో ప్రపోజ్ చేయడం జరిగింది. దిస్ థియరీ వాజ్ ఫర్దర్ ఇంప్రూవ్డ్ బై గిలెప్సీ అండ్ నిహోలెమ్. సో ఈ వాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీని ఇంకొంచెం బెటర్గా ఇంప్రూవ్ చేసింది ఎవరు అంటే గిలిప్స్ అండ్ నిహోలెమ్. దిస్ థియరీ సజెస్ట్ ది ఫాలోయింగ్ పాయింట్స్. ఈ వెస్పర్ థియరీ ఏదైతుందో దీంట్లో కొన్ని మెయిన్ పాయింట్స్ అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ పాయింట్స్ ఏంటని మనం 1 by 1 చూద్దాం. ది షేప్ ఆఫ్ ద మాలిక్యూల్స్ డిపెండ్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ వాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పేర్ అరౌండ్ ద సెంట్రల్ యాటమ్. అంటే దీని అర్థం ఏంటంటే ఏదైనా ఒక మాలిక్యూల్లో సెంట్రల్ యాటమ్ చుట్టూ ఉన్నటువంటి వాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పేర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బట్టే ఆ మాలిక్యూల్ యొక్క షేప్ అనేది డిసైడ్ అవుతుందని దీని అర్థం. అంటే వాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పేర్స్ అంటే ఏంటి? ఏదైనా సెంట్రల్ యాటము దాని వాలెన్స్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్ని వేరే ఇతర యాటమ్స్తో కలిసి షేర్ చేసుకుంటుంది కదా. సో ఆ ఎలక్ట్రాన్స్ని మనం వాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పేర్స్ అని చెప్పేసి మనం పిలుస్తాము. ఇక్కడ మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ చూడవచ్చు. మీథేన్, PCl5, CO2, H2O, SF6, NH3 ఇవన్నీ డిఫరెంట్ మాలిక్యూల్స్. వీటికి డిఫరెంట్ స్ట్రక్చర్స్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇట్లా డిఫరెంట్ స్ట్రక్చర్స్లో ఉండడానికి కారణం ఏంటంటే ఇక్కడ సెంట్రల్ యాటమ్స్ అనేవి వేరు రకాల ఎలక్ట్రాన్ పేర్స్ని వాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పేర్స్ని కలిగి ఉండడం దీనికి కారణం. ఎగ్జాంపుల్గా మీథేన్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో సెంట్రల్ యాటమ్ ఏంటి? కార్బను. సో PCl5లో ఏంటి? ఇక్కడ ఫాస్ఫరస్. CO2లో ఏంటి? కార్బను. H2లో O, SF6లో S, NH3లో N. ఇవి సెంట్రల్ యాటమ్స్ కాబట్టి ఆ సెంట్రల్ యాటమ్ చుట్టూ ఎన్ని వాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పేర్స్ ఉన్నాయనే దాన్ని బట్టి వాటి యొక్క షేప్ అనేది డిసైడ్ అవుతుంది. సెకండ్ పాయింట్, దేర్ ఆర్ 2 types of electron pairs, namely bond pairs and lone pairs. The bond pair of electrons are those shared between 2 atoms, while the lone pairs are the valence electron pairs that are not involved in bonding. అంటే దీని అర్థం ఒక ఎలక్ట్రాన్ పేర్ అంటే ఏంటి? 2 ఎలక్ట్రాన్లని అర్థం. సో ఎలక్ట్రాన్ పేర్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి బాండ్ పేర్ రూపంలో ఉండవచ్చు, లేదంటే లోన్ పేర్ రూపంలో ఉండవచ్చు. బాండ్ పేర్ అంటే ఏంటి? ఇక్కడ ఏవైనా 2 యాటమ్స్ మధ్యలో ఎలక్ట్రాన్స్ అనేవి షేర్ చేయబడితే వాటిని మనం బాండ్ పేర్ ఎలక్ట్రాన్స్ అని చెప్పేసి పిలుస్తాము. అలా కాకుండా ఎలక్ట్రాన్స్ అనేవి షేర్ చేయబడకుండా ఉన్నట్లయితే వాటిని మనం N ఎలక్ట్రాన్స్ అంటే నాన్ బాండెడ్ ఎలక్ట్రాన్స్, లేదంటే వాటిని మనం లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ అని చెప్పేసి పిలుస్తాము. ఇక్కడ ఎగ్జాంపుల్గా నైట్రోజన్ యాటమ్ చూడండి. దీని యొక్క వాలెన్స్ షెల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 2s2 ఇక్కడ 2s2 ఆల్రెడీ ఇక్కడ ఒక పేర్ లాగా ఉంది కాబట్టి ఇక్కడ పేర్డ్ ఎలక్ట్రాన్స్ విత్ అపోజిట్ స్పిన్, కాబట్టి ఇవి బాండ్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ కావు. కాబట్టి ఈ 2sలోని 2 ఎలక్ట్రాన్లు ఏవైతున్నాయో వీటిని మనం లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ అని చెప్పేసి పిలుస్తాము. అలా కాకుండా 2pలో 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి చూడండి. సో ఇవన్నీ కూడా ప్యారలల్ స్పిన్తో ఉన్నాయి, ఒకే రకం స్పిన్తో ఉంటాయి. ఈ 3 ఎలక్ట్రాన్లు అంటే 2p3లో ఉన్నటువంటి 3 ఎలక్ట్రాన్లు కూడా ఏంటి మనకి బాండ్ ఫార్మేషన్కి హెల్ప్ చేస్తాయి. కాబట్టి వీటిని మనం బాండ్ పేర్ ఎలక్ట్రాన్స్ అని చెప్పేసి పిలుస్తాము. ఇప్పుడు అమోనియా మాలిక్యూల్ ఫామ్ అయ్యేటప్పుడు చూడండి, ఇక్కడ నైట్రోజన్ దగ్గర వాలెన్స్ షెల్లో ఉన్నటువంటి 2sలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు అనేవి లోన్ పేర్ రూపంలో బాండ్లో ఇన్వాల్వ్ కాకుండా అలాగే మిగిలిపోతాయి. కానీ 2pలో ఉన్నటువంటి 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి 3 హైడ్రోజన్ యాటమ్స్ దగ్గర ఉన్నటువంటి 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ తోటి షేరింగ్లో ఇన్వాల్వ్ అయ్యి ఒక 3 బాండ్ పేర్స్ని ఫామ్ చేస్తుంటాయి. ఒక బాండ్ పేర్లో మనకి 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి. అట్లా 3 సింగిల్ బాండ్స్ అనేవి నైట్రోజన్ చుట్టూ ఫామ్ అవుతాయి. థర్డ్ పాయింట్, ఈచ్ పెయిర్ ఆఫ్ valence electrons around the central atom repels each other and hence they are located as far away as possible in 3-dimensional space to minimize the repulsion between them. అంటే దీని అర్థం ప్రతి ఒక్క ఎలక్ట్రాన్ పేర్
అది బాండ్ పేర్ కావచ్చు, లోన్ పేర్ కావచ్చు, వాటి మధ్య రిపల్షన్స్ అనేవి ఉంటాయి. అంటే ఒక బాండ్ పేరు ఇంకొక బాండ్ పేరుని రిపెల్ చేయొచ్చు, అలాగే ఒక బాండ్ పేరు లోన్ పేరు రిపెల్ చేయొచ్చు, అలాగే లోన్ పేరు కూడా రిపెల్ చేయొచ్చు. ఈ కారణం చేత యాటమ్స్ అనేవి ఒకదానికొకటి దూరంగా జరిగి ఆ 3D షేప్లోకి మారిపోతూ ఉంటాయి. ఎగ్జాంపుల్గా మీరు మీథేన్ మాలిక్యూల్ని గమనించినట్లయితే దీంట్లో 4 హైడ్రోజన్స్ కూడా 3 డైమెన్షనల్ మేనర్లో కార్బన్ చుట్టూ అరేంజ్ అయి ఉంటాయి. ఇక్కడ ఒక HCH బాండ్ యాంగిల్ వచ్చేసి 109 degrees 28 minutes అనేది ఉంటుంది. ఇక అమోనియా మాలిక్యూల్ అబ్జర్వ్ చేసినట్లయితే సెంట్రల్ ఆటమ్ అయినటువంటి నైట్రోజన్ ఆటమ్ చుట్టూ 3 హైడ్రోజన్స్ అనేవి ఈ విధంగా 3 డైమెన్షనల్ మేనర్ లొకేట్ అయి ఉంటాయి. ఇక్కడ ఒక HNH బాండ్ యాంగిల్ వచ్చేసి 107 degrees 48 minutesగా ఉంటుంది. అలాగే వాటర్ మాలిక్యూల్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సెంట్రల్ ఆటమ్ అయినటువంటి ఆక్సిజన్ చుట్టూ 2 హైడ్రోజన్స్ అనేవి ఈ విధంగా 104 degrees 31 minutes బాండ్ యాంగిల్ తోటి ఈ విధంగా అరేంజ్ అయి ఉంటాయి. ఈ 3 మాలిక్యూల్స్లో ఉన్నటువంటి కామన్ విషయం ఏంటంటే ఇవన్నీ కూడా sp3 హైబ్రిడేషన్ కలిగి ఉంటాయి. మామూలుగా sp3 హైబ్రిడేషన్ ఉన్నప్పుడు మాలిక్యూల్కి టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ వస్తుంది. అలాగే బాండ్ యాంగిల్ వచ్చేసి 109 degrees 28 minutes ఉంటుంది. అయితే మీథేన్ మాలిక్యూల్లోనే మనం ఇటువంటి టెట్రాహెడ్రల్ షేప్ని అలాగే 109 degrees 28 minutes బాండ్ యాంగిల్ని గమనిస్తాము. కానీ అమోనియా మాలిక్యూల్కు వచ్చేటప్పటికి బాండ్ యాంగిల్ కొద్దిగా తగ్గింది, అలాగే వాటర్ మాలిక్యూల్లో ఇంకా తగ్గింది. అయితే ఇవన్నిటికీ sp3 హైబ్రిడేషన్ ఉన్నప్పుడు మరి బాండ్ యాంగిల్ అనేది ఎందుకు సేమ్ లేదు అనేది మనకి ఇక్కడ పెద్ద క్వశ్చన్. అయితే దీనికి ఆన్సర్ అనేది వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీలో మనకి దొరుకుతుంది. అది ఎలా అనేది మనం ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే అమోనియా మాలిక్యూల్లో మనకి 3 బాండ్ పేర్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ నైట్రోజన్ అనేది 3 హైడ్రోజన్స్తో కలిసి 3 బాండ్ పేర్స్ని ఫామ్ చేసింది. అలాగే నైట్రోజన్ దగ్గర బాండ్ ఫామ్ చేయకుండా మిగిలిపోయినటువంటి ఒక లోన్ పేర్ అనేది మిగిలింది కదా. సో అయితే ఆ లోన్ పేర్ అనేది ఈ బాండ్ పేర్ తోటి రిపల్షన్స్ని కలిగి ఉంటుంది. అయితే బాండ్ పేర్ మధ్యలో కూడా రిపల్షన్స్ ఉంటాయి, అలాగే బాండ్ పేర్ లోన్ పేర్స్ మధ్యలో కూడా రిపల్షన్స్ అనేవి ఉంటాయి. అయితే నైట్రోజన్ పైన ఉన్నటువంటి ఈ లోన్ పేర్కి NH బాండ్లో ఉన్నటువంటి బాండ్ పేర్స్ మధ్యలో రిపల్షన్స్ ఉండడం వల్ల ఈ మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ అనేది టెట్రాహెడ్రల్కు బదులుగా ట్రైగోనల్ పిరమిడ్ షేప్లోకి మారుతుంది. దీనివల్ల బాండ్ యాంగిల్ అనేది 109 degrees 28 minutes బదులుగా 107 degrees 48 minutesగా ఉంటుంది. అలాగే వాటర్ మాలిక్యూల్ని గమనించినట్లయితే సెంట్రల్ ఆటమ్ అయినటువంటి ఆక్సిజన్ దగ్గర మనకి 2 బాండ్ పేర్స్ 2 లోన్ పేర్స్ ఉన్నాయి. అంటే ఆక్సిజన్ ఆటమ్ 2 హైడ్రోజన్స్ తోటి ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకోవడం ద్వారా 2 బాండ్స్ని ఫామ్ చేసింది కదా. దానివల్ల మనకి 2 బాండ్ పేర్స్ వచ్చాయి. అలాగే ఆక్సిజన్ దగ్గర బాండింగ్లో ఇన్వాల్వ్ కాకుండా మిగిలిపోయినటువంటి 2 ఎలక్ట్రాన్ పేర్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ 2 బాండ్ పేర్స్కి 2 లోన్ పేర్స్కి మధ్యలో ఉన్నటువంటి రిపల్షన్స్ వల్ల ఆ మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ అనేది యాంగులర్ షేప్, దాన్ని మనం బెంట్ షేప్ లేదా వి షేప్ అని కూడా అంటాము, ఈ షేప్లోకి మారిపోతుంది. దీనివల్ల బాండ్ యాంగిల్ అనేది 109 degrees 28 minutesకి బదులుగా 104 degrees 5 minutesగా ఉంటుంది. 4th పాయింట్, లోన్ పేర్స్ మీన్స్ అన్షేర్డ్ ఎలక్ట్రాన్ పేర్ ఆర్ నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పేర్. అంటే దీని అర్థము లోన్ పేర్స్ అంటే అర్థం ఏంటంటే ఏవైతే షేరింగ్లో లేనటువంటి లేదా ఏవైతే బాండింగ్లో ఇన్వాల్వ్ కానటువంటి పేర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం లోన్ పేర్స్ అని అంటాము. ది లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఆర్ లొకేటెడ్ ఓన్లీ ఆన్ ద సెంట్రల్ ఆటమ్ అండ్ ఇంటరాక్ట్స్ విత్ ఓన్లీ వన్ న్యూక్లియస్, వెరాజ్ ది బాండ్ పేర్ ఎలక్ట్రాన్స్ ఆర్ షేర్డ్ బిట్వీన్ 2 atoms and they interact with 2 nuclei. Because of this, the lone pair occupy more space and have greater repulsive power than the bond pair in a molecule. అంటే దీని అర్థము లోన్ పేర్స్ అనేవి సెంట్రల్ ఆటమ్ పైన మాత్రమే లొకేట్ అయి ఉంటాయి, కానీ బాండ్ పేర్స్ అనేవి ఏవైనా 2 ఆటమ్స్ మధ్యలో షేర్ చేయబడతాయి అని దీని అర్థం. అంటే లోన్ పేర్ అనేది ఏ ఆటమ్ పైన అయితే లొకేట్ అయ్యిందో దానికి మాత్రమే సంబంధించింది, కానీ బాండ్ పేర్ అనేది ఏ 2 ఆటమ్స్ మధ్య షేర్ చేయబడ్డాయో ఆ బాండ్ పేర్ అనేది ఆ 2 ఆటమ్స్కి చెందుతుంది. దీనివల్ల లోన్ పేర్ అనేది ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేస్తుంది, బాండ్ పేర్ అనేది కొంచెం తక్కువ స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. ఎందుకంటే లోన్ పేర్ ఫ్రీగా ఉంది కాబట్టి అది ఎక్కువ మూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి బాండ్ పేర్స్కి దగ్గరగా వెళ్ళినప్పుడు లేదంటే ఇంకొక లోన్ పేర్కి దగ్గరగా వెళ్ళినప్పుడు అది రిపెల్ అవుతూ ఉంటుంది. దానివల్ల మనకి లోన్ పేర్స్ అనేవి ఎక్కువ రిపల్షన్ చూపిస్తూ ఉంటాయి, కానీ బాండ్ పేర్స్ అనేవి ఫిక్స్డ్గా ఉంటాయి కాబట్టి మూవ్మెంట్ అనేది తక్కువగా ఉంటుంది, ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేయవు కాబట్టి వీటికి రిపల్షన్స్ అనేవి కొద్దిగా కంపేర్డ్గా చూసుకున్నట్లయితే తక్కువగా ఉంటాయి. The repulsive interaction between the different types of electron pairs is in the following order. అంటే ఎలక్ట్రాన్ పేర్స్ మధ్యలో ఉన్నటువంటి రిపల్షన్స్ యొక్క ఆర్డర్ అనేది ఈ విధంగా ఉంటుంది. లోన్ పేర్ రిపల్షన్స్ ఆర్ మోర్ దెన్ లోన్ పేర్ బాండ్ పేర్, దే ఆర్ మోర్ దెన్ బాండ్ పేర్ రిపల్షన్స్. ఇక్కడ ఎల్పి అంటే లోన్ పేర్ అని, బీపీ అంటే బాండ్ పేర్ అని అర్థం. ఇక్కడ ఏవైనా 2 లోన్ పేర్స్ మధ్యలో ఉన్నటువంటి రిపల్షన్స్ అనేవి ఒక లోన్ పేర్ బాండ్ పేర్ మధ్య ఉన్నటువంటి రిపల్షన్స్ కన్నా ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఒక లోన్ పేరు బాండ్ పేరు మధ్యలో ఉన్నటువంటి రిపల్షన్స్ అనేవి ఏవైనా 2 బాండ్ పేర్స్ మధ్యలో ఉన్నటువంటి రిపల్షన్స్ కన్నా ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రతి మాలిక్యూల్లో ఒకే రకమైనటువంటి లోన్ పేర్స్ బాండ్ పేర్స్ ఉండవు కాబట్టి
రిపల్షన్స్ కూడా ఒకే రకంగా ఉండవు. ఈ రీజన్ వల్ల మనకి మాలిక్యూల్స్లో రిపల్షన్స్ అనేవి వేరువేరుగా ఉండి మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ కూడా మారిపోతుంది. If two bond pairs are present in two covalent bonds around the nucleus of the central atom without any lone pairs in the valence shell, they must be separated by 180 degrees to have minimum repulsion between them. Thus the molecule would be linear. అంటే దీని అర్థం ఏదైనా ఒక సెంట్రల్ ఆటమ్ చుట్టూ రెండు బాండ్ పేర్స్, రెండు కోవలెంట్ బాండ్స్ రూపంలో ఉన్నట్లయితే, ఎలాంటి లోన్ పేర్స్ దాని దగ్గర లేనట్లయితే సెంట్రల్ ఆటమ్ అనేది ఆ రెండు బాండ్ పేర్స్ మధ్యలో రిపల్షన్స్ని తగ్గించుకోవడం కోసం 180 డిగ్రీస్ బాండ్ యాంగిల్ని ఆ రెండు బాండ్స్ మధ్యలో కలిగి ఉంటుంది. దానివల్ల ఆ మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ అనేది లీనియర్గా ఉంటుంది. ఎగ్జాంపుల్గా మీరు ఒక బెరిలియం ఆటము రెండు క్లోరిన్ ఆటమ్స్తో కలిసి BeCl2 ఫామ్ అవడాన్ని గమనించినట్లయితే ఇక్కడ బెరిలియం అనేది రెండు క్లోరిన్స్ తోటి 180 డిగ్రీస్ బాండ్ యాంగిల్ని కలిగి ఉంటుంది. ఇక్కడ సెంట్రల్ ఆటమ్ అయినటువంటి బెరిలియం దగ్గర ఓన్లీ మనకి రెండు అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇది రెండు బాండ్ పేర్స్ని మాత్రమే రెండు క్లోరిన్స్తో కలిసి ఫామ్ చేయగలుగుతుంది. అంతేకాని బెరిలియం దగ్గర ఎలాంటి లోన్ పేర్ లేదు కదా, అందువల్ల దీని యొక్క స్ట్రక్చర్ వచ్చేసి లీనియర్గా ఉంటుంది. అలాగే బాండ్ యాంగిల్ వచ్చేసి 180 డిగ్రీస్ అనేది ఉంటుంది. If 3 bond pairs are there in 3 covalent bonds around the nucleus of the central atom without any lone pairs, they get separated by 120 degrees along 3 corners of a triangle. Therefore, the shape of the molecule is trigonal planar. అంటే దీని అర్థము ఏదైనా ఒక సెంట్రల్ ఆటమ్ చుట్టూ 3 బాండ్ పేర్స్ అనేవి 3 కోవలెంట్ బాండ్స్ రూపంలో ఉన్నట్లయితే, దాని దగ్గర ఎలాంటి లోన్ పేర్స్ లేనట్లయితే ఆ 3 బాండ్ పేర్స్ మధ్యలో ఉన్నటువంటి రిపల్షన్స్ని తగ్గించుకోవడం కోసం ఆ సెంట్రల్ ఆటమ్ అనేది ఆ 3 బాండ్ పేర్స్ని 120 డిగ్రీస్ యాంగిల్లో సపరేట్ చేసేస్తుంది. దీనివల్ల మాలిక్యూల్ యొక్క షేప్ అనేది ట్రైగోనల్ ప్లేనర్గా మారిపోతుంది. ఎగ్జాంపుల్గా మీరు BF3 మాలిక్యూల్ ఫార్మేషన్ని మీరు గమనించినట్లయితే బోరాన్ ఆటంలో వ్యాలెన్స్ షెల్లో మనకి 3 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఆ 3 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అనేవి 3 ఫ్లోరిన్ ఆటమ్స్లో ఉన్నటువంటి 3 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ తోటి బాండ్ ఫామ్ చేస్తూ 3 బాండ్ పేర్స్ని సెంట్రల్ ఆటమ్ అయినటువంటి బోరాన్ చుట్టూ కలిగి ఉంటాయి. అయితే ఇక్కడ బోరాన్ దగ్గర ఎలాంటి లోన్ పేరు మిగలలేదు కాబట్టి ఇక్కడ ఈ BF3 మాలిక్యూల్ ఓన్లీ మనకి 3 బాండ్ పేర్స్ మాత్రమే ఉన్నాయి కదా. FBF బాండ్ యాంగిల్ వచ్చేసి 120 డిగ్రీస్ అనేది మనం గమనించవచ్చు. కాబట్టి ఈ BF3 మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ అనేది ట్రైగోనల్ ప్లేనర్ అని చెప్పేసి మనం పిలుస్తాము. If there are 4 bond pairs in the valence shell of a central atom, the 4 bond pairs will orient along the 4 corners of a tetrahedron 3D arrangement and the bond angle expected is 109 degrees 28 minutes. అంటే ఏదైనా ఒక మాలిక్యూల్లో సెంట్రల్ ఆటమ్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా 4 బాండ్ పేర్స్ రూపంలో మాత్రమే ఉండి ఎలాంటి లోన్ పేరు లేనట్లయితే ఆ మాలిక్యూల్ టెట్రాహెడ్రన్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుందని చెప్పేసి అక్కడ ఆటమ్స్ అన్నీ కూడా 3D మేనర్లో అరేంజ్ అయి ఉంటాయి. అక్కడ ఏదైనా రెండు బాండ్స్ మధ్యలో బాండ్ యాంగిల్ వచ్చేసి 109 డిగ్రీస్ 28 మినిట్స్ ఉంటుందని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఎగ్జాంపుల్గా మీరు మీథేన్ మాలిక్యూల్ని తీసుకున్నట్లయితే ఇక్కడ మీథేన్ మాలిక్యూల్లో కార్బన్ దగ్గర ఉన్నది వేలెన్స్ ఎలక్ట్రాన్స్ 4 కాబట్టి ఈ 4 వేలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి 4 హైడ్రోజన్ ఆటమ్స్ దగ్గర ఉన్నటువంటి 4 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ తోటి 4 బాండ్స్ని ఫామ్ చేస్తాయి. అంటే ఇక్కడ కార్బన్ ఆటమ్ చుట్టూ మనకి 4 బాండ్ పేర్స్ మాత్రమే ఉన్నాయి. సెంట్రల్ ఆటమ్ అయినటువంటి కార్బన్ ఆటమ్ దగ్గర మనకి ఎలాంటి లోన్ పేర్ అనేది లేదు కాబట్టి ఇది టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ని కలిగి ఉండి బాండ్ యాంగిల్ వచ్చేసి 109 డిగ్రీస్ 28 మినిట్స్ ఉంటుంది. If there are 3 bond pairs and 1 lone pair, then the lone pair occupies more space around the nucleus of the central atom. The remaining 3 bond pairs come relatively closer. అంటే దీని అర్థం ఏదైనా ఒక సెంట్రల్ ఆటమ్ దగ్గర ఒక లోన్ పేరు 3 బాండ్ పేర్స్ ఉన్నట్లయితే ఆ లోన్ పేర్ అనేది ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేసి ఆ 3 బాండ్ పేర్స్ అన్నిటిని వేరొక వైపుకి పంపించేస్తుంది. అలా ఎందుకు జరుగుతుందంటే ఏవైనా 2 బాండ్ పేర్స్ మధ్య ఉన్నటువంటి రిపల్షన్స్ కన్నా ఒక లోన్ పేర్ బాండ్ పేర్ మధ్య ఉన్నటువంటి రిపల్షన్స్ ఎక్కువ కాబట్టి ఆ లోన్ పేరు ఆ 3 బాండ్ పేర్స్ని దూరంగా నెట్టడం వల్ల ఆ 3 బాండ్ పేర్స్ అనేవి ఒకవైపు వస్తాయి. ఎగ్జాంపుల్, ఇన్ అమోనియా NH3 మాలిక్యూల్ దేర్ ఆర్ 3 బాండ్ పేర్స్ ఇన్ కోవలెంట్ బాండ్స్ అరౌండ్ ద న్యూక్లియస్ ఆఫ్ ద నైట్రోజన్ ఆటమ్ అండ్ 1 లోన్ పేర్. అంటే మనం ఎగ్జాంపుల్గా అమోనియా మాలిక్యూల్ తీసుకున్నట్లయితే అమోనియాలో నైట్రోజన్ అనేది సెంట్రల్ ఆటమ్ కాబట్టి దీని దగ్గర ఒక లోన్ పేర్ ఉంటుంది. అలాగే ఆ నైట్రోజన్ 3 హైడ్రోజన్స్తో కలిసి 3 కోవలెంట్ బాండ్స్ని ఫామ్ చేస్తుంది కదా, వాటి రూపంలో 3 బాండ్ పేర్స్ కూడా ఇక్కడ ఉంటాయి. లోన్ పేర్ బాండ్ పేర్ రిపల్షన్ ఇస్ గ్రేటర్ దాన్ బాండ్ పేర్ రిపల్షన్. దేర్ఫోర్ NH3 which is expected to be tetrahedral with 4 electron pairs in the valence shell and HNH bond angle is 109 degrees 28 minutes but it has 107 degrees 48 minutes due to the more repulsion by lone pair and the bond pairs. ఈ విషయం మీకు నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ సెంట్రల్ ఆటమ్ అయినటువంటి నైట్రోజన్ ఏదైతుందో దాని దగ్గర 4 ఎలక్ట్రాన్ పేర్స్ ఉన్నాయి. ఒకటి లోన్ పేర్ రూపంలో 3 బాండ్ పేర్ రూపంలో ఉన్నాయి. అయితే ఆ లోన్ పేర్ బాండ్ పేర్ మధ్యన రిపల్షన్ అనేది
రెండు బాండ్ పేర్ల మధ్య ఉన్న రిపల్షన్ కన్నా ఎక్కువ కాబట్టి ఆ లోన్ పేర్ ఏం చేస్తుంది, 3 బాండ్ పేర్స్ని దూరంగా నెట్టివేస్తుంది. అందువల్ల ఆ 3 బాండ్ పేర్స్ అన్నీ ఒకవైపు వెళ్ళిపోతాయి, లోన్ పేర్ ఒకటి మాత్రం ఒకవైపు వచ్చేస్తుంది. ఈ విధంగా బాండ్ యాంగిల్ అనేది 109.28 degrees బదులుగా 107 degrees 48 minutes ఉంటుంది. ది షేప్ ఆఫ్ ద NH3 మాలిక్యూల్ ఇస్ ట్రైగోనల్ పిరమిడల్. అలాగే అమోనియా మాలిక్యూల్ యొక్క షేప్ వచ్చేసి ట్రైగోనల్ పిరమిడ్ షేప్లో ఉంటుంది. ఇఫ్ దేర్ ఆర్ 2 బాండ్ పేర్స్ అండ్ 2 లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ around the nucleus of the central atom in its valence shell, the lone pair repulsion is greater than lone pair bond pair repulsion. Therefore, the angle between bond pairs further decreases. అంటే ఏదైనా ఒక సెంట్రల్ ఆటమ్ దగ్గర 2 బాండ్ పేర్స్ 2 లోన్ పేర్స్ ఉన్నప్పుడు లోన్ పేర్ మధ్య రిపల్షన్ అనేది లోన్ పేర్ బాండ్ పేర్ కన్నా ఎక్కువ అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. దానివల్ల ఏమవుతుంది, ఇక్కడ 2 లోన్ పేర్స్ మధ్య యాంగిల్ అనేది పెరుగుతుంది, అలాగే 2 బాండ్ పేర్స్ మధ్యలో యాంగిల్ అనేది కంపారిటివ్గా చూస్తే తక్కువగా ఉంటుంది. Example, in water molecule there are 4 electron pairs, 2 bond pairs and 2 lone pairs around the nucleus of oxygen atom. Therefore, H2O molecule gets V shape or bent shape or angular instead of tetrahedral shape as that of CH4 due to lone pair and lone pair bond pair repulsions, and HOH bond angle is 104 degrees 31 minutes. అంటే మనం వాటర్ మాలిక్యూల్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఇందులో సెంట్రల్ ఆటమ్ అయినటువంటి ఆక్సిజన్ దగ్గర 2 బాండ్ పేర్స్ 2 లోన్ పేర్స్ రూపంలో 8 ఎలక్ట్రాన్లు అనేవి దాని చుట్టూ ఉన్నాయి. అయితే ఈ లోన్ పేర్స్ మధ్య రిపల్షన్స్ ఎక్కువ ఉంటాయి, బాండ్ పేర్ మధ్య వాటితో పోలిస్తే కొంచెం రిపల్షన్స్ కొద్దిగా తక్కువ ఉంటాయి. కాబట్టి ఇక్కడ లోన్ పేర్స్ మధ్య యాంగిల్ పెరిగి ఆ 2 బాండ్ పేర్స్ మధ్య యాంగిల్ కొద్దిగా తగ్గి ఉండాల్సినటువంటి టెట్రాహెడ్రల్ ఎంత మనకి 109 degrees 28 minutes కదా, దానికి బదులుగా ఇక్కడ 104 degrees 31 minutes మాత్రమే ఉంటుంది. అంటే మామూలుగా దీనికి వాటర్ మాలిక్యూల్ హైబ్రిడేషన్ ఏంటి, SP3 హైబ్రిడేషన్. మీథేన్ హైబ్రిడేషన్ ఏంటి, SP3 హైబ్రిడేషన్. సో మీథేన్లో మాత్రం టెట్రాహెడ్రల్ షేప్ ఉంటే ఇక్కడ వచ్చేసి మనకి ఏ షేప్ ఉంది, యాంగులర్ షేప్ లేదా V షేప్ ఆర్ బెంట్ షేప్ అనేది ఉంది. 5th point, ది ఫాలోయింగ్ టేబుల్ ఇలిస్ట్రేట్స్ ది షేప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ ప్రెడిక్టెడ్ బై VSEPR థియరీ. Consider a molecule ABX where A is a central atom and X represents the number of atoms of B covalently bonded to the central atom A. The lone pairs present in the atoms are denoted as L. ఇప్పుడు నెక్స్ట్ స్క్రీన్లో మీకు నేను ఒక టేబుల్ చూపిస్తాను. ఆ టేబుల్ అనేది VSEPR థియరీ ప్రకారం మాలిక్యూల్స్కి ఏ షేప్స్ ఉంటాయనేది తెలియజేస్తుంది. అందులో ఏ అనేది ఏంటంటే ఒక సెంట్రల్ ఆటము, బి అనేది ఏంటంటే ఆ ఏతో కనెక్ట్ అయినటువంటి ఆటమ్స్, అక్కడ ఎక్స్ అనేది ఎన్ని ఆటమ్స్ ఆ సెంట్రల్ ఆటమ్తో కనెక్ట్ అయినది చూపిస్తుంది, అలాగే ఎల్ అనేది లోన్ పేర్స్ని ఇండికేట్ చేస్తుంది. ఈ టేబుల్ని మీరు గమనించినట్లయితే ఒక మాలిక్యూల్లోని సెంట్రల్ ఆటమ్ దగ్గర ఎన్ని బాండ్ పేర్స్ ఎన్ని లోన్ పేర్స్ ఉన్నప్పుడు ఆ మాలిక్యూల్కి ఎలాంటి షేప్ వస్తుంది అనేది ఈ టేబుల్ ఇండికేట్ చేస్తుంది. ఈ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టేబుల్ని మీరు నోట్బుక్లో నోట్ చేసి పెట్టుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి ఏదైనా మాలిక్యూల్స్ యొక్క షేప్స్ పైన క్వశ్చన్స్ అడిగినప్పుడు ఈ టేబుల్ మనకి చాలా హెల్ప్ చేస్తుంది. వాట్ ఈజ్ ద బాండ్ యాంగిల్ ఇన్ ఏ మాలిక్యూల్? అంటే మన మాలిక్యూల్లో బాండ్ యాంగిల్ ఈ మాలిక్యూల్కి ఎంత ఉంది, ఆ మాలిక్యూల్కి ఎంత ఉందని చెప్తూ ఉంటాం కదా. అసలు బాండ్ యాంగిల్ అంటే ఏంటి అనేది చూద్దాం. ది యాంగిల్ సబ్టెండెడ్ బై 2 imaginary lines that pass from the nuclei of 2 atoms which form the covalent bonds with the central atom through the nucleus of the central atom at the central atom is known as bond angle alpha. అంటే దీని అర్థం ఏంటంటే ఏవైనా 2 ఆటమ్స్ అనేవి సెంట్రల్ ఆటమ్తో కనెక్ట్ అయినట్లయితే ఆ సెంట్రల్ ఆటము ఆ ఆటమ్స్ కనెక్ట్ చేస్తూ 2 ఇమాజినరీ లైన్స్ని మనం ఊహించుకున్నట్లయితే ఆ 2 ఇమాజినరీ లైన్స్ మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ ఏదైతుందో దాన్ని మనం బాండ్ యాంగిల్ అని చెప్పేసి అంటాము. దీన్ని ఆల్ఫా అనే లెటర్ తోటి ఇండికేట్ చేస్తారు. ఇక్కడ మీరు ఈ ఇమేజ్ని గమనించినట్లయితే ఏ అనేది ఒక సెంట్రల్ ఆటము, ఎక్స్ వై అనేవి ఆ ఏతో కనెక్ట్ అయినటువంటి ఆటమ్స్ అనుకున్నట్లయితే ఈ ఏఎక్స్ ఆటమ్స్ కనెక్ట్ చేసేటువంటి బాండ్ ఏదైతుందో దాని ద్వారా ఒక లైన్ మనం ఊహించుకోవాలి. అలాగే ఏకు వైకి మధ్యలో కూడా ఒక లైన్ ఊహించుకున్నట్లయితే ఆ 2 లైన్స్ మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ ఏదైతుందో అదే ఎక్స్ ఏ వై అనే ఆటమ్స్ మధ్యలో ఉన్నటువంటి బాండ్ యాంగిల్గా మనం చెప్పవచ్చు. లిమిటేషన్స్ ఆఫ్ VSEPR థియరీ అంటే VSEPR థియరీలో కూడా కొన్ని డెమెరిట్స్ అనేవి ఉన్నాయి. అవేంటి అనేది మనం చూద్దాం. VSEPR థియరీ ఫెయిల్స్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ ది స్ట్రెంగ్త్స్ ఆఫ్ ద బాండ్స్
దిస్ ఈస్ బికాజ్ ది థియరీ స్టిల్ డిపెండ్స్ ఆన్ ది లూయిస్ కాన్సెప్ట్ ఆఫ్ కోవలెంట్ బాండ్ ఫార్మేషన్. అంటే దీని అర్థం ఈ థియరీ అనేది బాండ్స్ యొక్క స్ట్రెంగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అంటే అర్థం ఆ బాండ్ స్ట్రాంగ్ బాండా వీక్ బాండా ఇలాంటి గురించి ఎలాంటి డిస్కషన్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే ఈ థియరీ మొత్తం కూడా కోవలెంట్ బాండ్ ఫార్మేషన్లో లూయిస్ కాన్సెప్ట్ ఏదైతుందో దానిపైన మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. ఇట్ కుడ్ నాట్ సే ఎనీథింగ్ ఎక్స్ట్రా అబౌట్ ది ఎలక్ట్రానిక్ నేచర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్. అంటే ఈ వెస్పర్ థియరీ అనేది కోవలెంట్ బాండ్స్లో ఆ ఎలక్ట్రాన్స్ అనేవి ఏ విధంగా అసలు బాండ్ ఫామ్ చేస్తున్నాయి ఏంటి అనే విషయాన్ని ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఈ థియరీలో ఉన్నటువంటి డీమెరిట్స్ని అంటే లిమిటేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయడం కోసం ఇంకొక థియరీ అనేది ఇంట్రొడ్యూస్ చేయబడడం జరిగింది. అదేంటంటే వ్యాలెన్స్ బాండ్ థియరీ. నెక్స్ట్ వీడియోలో మీకు వ్యాలెన్స్ బాండ్ థియరీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని మనం VBT అని చెప్పేసి పిలుస్తాము. ఆ వీడియోలో మీకు నేను వ్యాలెన్స్ బాండ్ థియరీని డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకొని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోని కూడా మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చేయడం కోసం నేను చాలా టైం వెచ్చించాల్సి వచ్చింది కాబట్టి ఒక చిన్న లైక్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే ఈ వీడియో ఎలా ఉంది అనేది నాకు కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కానీ లేదంటే మీ రిలేటివ్స్కి కానీ ఎవరికైనా హెల్ప్ అవుతుందని మీరు అనుకున్నట్లయితే తప్పకుండా షేర్ చేయండి. మళ్ళీ నేను మీ ముందుకు మరొక మంచి వీడియోతో వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. చిన్న రిక్వెస్ట్, యూట్యూబ్లో డార్జిలింగ్ దీక్షిత అనే ఒక యూట్యూబ్ ఛానల్ అనేది ఉంది. అది నా 8 years ఓల్డ్ డాటర్ది. ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఇందులో వ్లాగ్ వీడియోస్, కుకింగ్ వీడియోస్, టెంపుల్ వీడియోస్, ఇంకా ఫన్నీ వీడియోస్, లైఫ్ స్టైల్ వీడియోస్, ఇంకా చాలా రకాల వీడియోస్ అనేవి ఉన్నాయి. డిస్క్రిప్షన్లో ఈ ఛానల్ లింక్ని ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ ఛానల్ని విజిట్ చేసి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.